తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 2025 క్యాలెండర్ను ఉన్నత పాఠశాల కురువిలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వాహిద్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అధ్యక్షులు మండలాధ్యక్షులు మంజుల గారు, ప్రధాన కార్యదర్శి రవీష్ కుమార్ గారు, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు వాయిద్ గారు, ఆల్రెడీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ నవీన్ స్వామి గారు చెప్పారు. ఆల్రెడీ ఇంటర్ ప్రస్తుతం ఆవశ్యకత మొక్కలు చెప్తున్నారు. మరి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50వ స్వర్ణోత్సవాలు కూడా ఈరోజు కాకినాడ మహాసభలో జరుగుతూ ఉన్నాయి. 5, 6, 7, 8 తేదీలలో జరుగుతూ ఉన్నాయి. మొన్ననే మనం రాష్ట్ర మహాసభ కూడా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా 2014 ఏర్పడిన తర్వాత 6వ మహాసభల్ని కూడా మన నల్గొండలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభలు కూడా చాలా ఉత్తేజభరితంగా, ఉత్సాహభరితంగా చాలా బాగా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో కూడా వచ్చిన వక్తలు కూడా ఈ ప్రభుత్వ విద్యారంగం కాపాడటంలో మీ వంతుగా మీరు ఉపాధ్యాయులు కాదు, మీరు సమాజ చేంజెస్, మార్పును కోరేటువంటి వారు, మార్పును తీసుకొచ్చేవారని చెప్పేసి కొనియాడిన సందర్భం కూడా ఉంది. మన నియమావళి, మన లక్ష్యాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే మనందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి సభ్యులు, ప్రతి నాయకులు కూడా ఆ విధంగా పనిచేసిన సందర్భాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. అదే కోణంలో మనందరం కూడా ఇంకాస్త కూడా పనిచేస్తూ ఈ రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగంతో కూడా కొనాలి అనే పరిస్థితులు ఎదురవుతున్న సందర్భంలో ఈ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ మనందరం కూడా కంకణం కట్టుకొని మనందరం కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వీక్షించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ